జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంసోను వెళ్ళాడు. సంసోను వెళ్ళిన తర్వాత దెలీలా అడుగుతుంది, నీ వీక్నెస్ ఏంటి, నీ బలం ఎక్కడ పోద్దే అడిగిందా లేదా? ఆలోచించండి. ప్రేమించిన అమ్మాయి ఎవరైనా సరే అతని కోసం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతుంది, కానీ వాడి బలహీనత ఏంటో అడుగుద్దా? వాడు నష్టపోతే సంతోషపడద్దా? చెప్పాలా? సంతోషపడదు. అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా మన మేలు కోరతారు, మనం బాగుండాలని కోరతారు. అలా కాకుండా మన నాశనాన్ని కోరే వాళ్ళు ఎప్పుడూ కూడా నిజమైన ప్రేమ చూపించేవాళ్ళు. అవసరాన్ని బట్టి మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఒకలా ఉంటారు, మనస్ఫూర్తిగా మనల్ని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఒకలా ఉంటారు. రెండిట్లకి తేడా గమనించుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రేమ అంటే పొద్దున్న లేచి రోజు ఐ లవ్ యూ చెప్పడం కాదు. పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, అన్నదమ్ముల మధ్య అయినా, అక్క చెల్లెల మధ్య అయినా, ఎవరి మధ్య అయినా ప్రేమ అనేది సందర్భాన్ని బట్టి వ్యక్తం చేసేది, సందర్భాన్ని బట్టి క్రియల్లో అది ప్రేమ. అంతేకాని పొద్దున్న లేచి నువ్వు బాగున్నావు, నువ్వు రోజు ఇదే అవసరంలా. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? నీకు కష్టం వచ్చినప్పుడు అది స్నేహితుల మధ్య ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల మధ్య ప్రేమ కావచ్చు, అక్క చెల్లెల మధ్య ప్రేమ కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు, తల్లి బిడ్డల మధ్య కావచ్చు, తండ్రి బిడ్డల మధ్య కావచ్చు. ఆ ప్రేమ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆపదలో కూడా మన వెనకాల, మన వెన్నంటి ఉండి ఆ సమయం నేనున్నా అని భరోసా ఇవ్వగలిగేదే నిజమైన ప్రేమ. ఇప్పుడు ఒక బిడ్డ అవసరం తల్లికి ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, నువ్వు మామూలుగా ఉన్నప్పుడు అమ్మ నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా ఇష్టం చెప్పడం కాదు. ఆమె మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు చూపిస్తావే, అది ప్రేమ. నీ భర్తపై మీరంటే ఇష్టమండి అని చెప్పేది కాదు ప్రేమ. అతను అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, లేదా ఆర్థికంగా చితికిపోయి బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు, కుటుంబానికి ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకుని ఆ సమయంలో నువ్వు అతనితో కలిసి ఆసరాగా, ఏం టెన్షన్ పడకండి, దేవుడు మనల్ని ఈ స్థితి నుంచి తప్పిస్తాడు అని చెప్పి నువ్వు ప్రోత్సాహకరంగా ఉంటావే, అది భార్య చూపించే ప్రేమ. అలాగే భార్య అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, డెలివరీకి వెళ్ళినప్పుడు, మంచం మీద పడిపోయినప్పుడు, తను నీ కాపురానికి పనిచేయని పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా నేనున్నా, మనకు శరీరం ముఖ్యం కాదు, సెక్సువల్ రిలేషన్ ముఖ్యం కాదు, నిన్ను బాగా చూసుకోవడమే నాకు ముఖ్యం అని చెప్పి, అలాంటి పరిస్థితుల్లో కూడా
మనతో ఉండగలిగే భర్త ఉంటే అది ఏ ప్రేమ? ఏ ప్రేమ అండి? చెప్తున్నా, ఈ రోజున ప్రేమకు అర్థాలు మారిపోయాయి. సెక్సువల్ రిలేషనే ప్రేమ అనుకుంటున్నారు. కాదు, సెక్సువల్ రిలేషన్ ప్రేమ కాదు. అది ఎప్పటికీ కాదు. అది కేవలం సంసారంలో, కుటుంబంలో ఒక పాటు తప్ప అదే ప్రేమ మాత్రము కాదు. చాలామంది దీంట్లోనే, ఈ ముసుగులోనే భ్రమలో ఉండిపోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు అన్నదమ్ముల ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది? తమ్ముడు కష్టంలో ఉన్నప్పుడు, అన్న కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారే, అప్పుడు వాళ్ళ ప్రేమ కనిపిస్తుంది. కానీ ఈ రోజున మీరు ఆలోచించండి, ఇప్పుడు చెప్పిన ఇన్ని రిలేషన్స్లో ఎక్కడైనా సందర్భాన్ని బట్టి ప్రేమ చూపించే రిలేషన్స్ మన మధ్యలో కనబడుతున్నాయా? అవసరానికి వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మన అవసరాన్ని బట్టో, మన పరిస్థితిని బట్టో, డబ్బు రూపంలోనో, ఫిజికల్గానో ఏదో రకంగా మనల్ని వాడుకోవడానికి ఇష్టపడే సమాజం మధ్య బ్రతుకుతున్నాం. కానీ మనల్ని మనగా ప్రేమించే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారా అంటే బహుశా క్వశ్చన్ మార్కే. నిజం కాదంటారా? ఇప్పుడు యాషావు యాకోబు అన్నదమ్ములే కదండి, అన్నదమ్ములే కదా. అన్నకి ఒక పూట ఫుడ్ పెట్టలేడా? భ్రష్టుడే యాషావు, కరెక్టే. కానీ మన బుద్ధి ఏమైంది? ఒక్క పూట తిండి కోసం చేష్టత్వం ఇచ్చేవని అడిగాడండి. ఆలోచించండి, దీన్ని ఏ మైండ్ అంటారంటే బిజినెస్ మైండ్ అంటారు. ఏమైంది చెప్పండి? నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు? దేవునితో కూడా ఈరోజు బిజినెస్ చేస్తున్నారుగా, చేస్తున్నారు లేదా? ప్రభా నీ కోసం ఈ పరిచయం చేశాను, నాకేం చేస్తావు? ఈ పరిచయం చేస్తే నాకేం చేస్తావు అని అడుగుతున్నారు లేదా? బిజినెస్ మైండ్ అది. దేవుని ప్రేమించేవాడు దేవుడు కొరకే పనిచేస్తాడు. నువ్వు ఏమున్నా లేకపోయినా, ఏమిచ్చినా ఇవ్వకపోయినా ప్రభా నీ కొరకే బ్రతుకుతా అనేది మనం దేవుడిని ఏం చేసినట్టు? ఇప్పుడు చెప్పండి, మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామంటే ఎలా చెప్పాలి తెలుసా? సందర్భాన్ని బట్టి. అంటే దేవా నువ్వు నాకు కష్టం కలిగించిన నేను నిన్నైతే వదిలిపెట్టినాయా అంటే నిజమైన ప్రేమలో అండి ఓర్చుకునే తత్వం ఉంటుంది. ఏ తత్వం ఉంటుంది? అందుకే బైబిల్లో కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం రాసేది తెలుసా? ప్రేమలో ఓర్పు ఉంటుందంట. ఏమంటా చెప్పండి? ఓర్పు ఉంటుంది. అంటే ఒక పర్సన్ మనం ప్రేమిస్తే, అన్నను కావచ్చు, తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, దైవజనుని కావచ్చు, తోటి సహోదరుని కావచ్చు, భార్యని కావచ్చు, భర్తను కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, ప్రేమించి చూస్తే, నిజంగా ప్రేమిస్తే వాళ్ళు చేసిన తప్పులకు కూడా మనం ఓర్చుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి? గట్టిగా చెప్పాలా? ఓర్పు. అంటే ఓర్చుకునే తత్వం ఎప్పుడు వస్తుందంటే నువ్వేం చేసినా నిన్ను నేను వదులుకోలేను అనేది సూచిస్తుంది. కానీ చిన్న చిన్న విషయాలకే ఈ రోజున డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు కదండి. చిన్న చిన్న విషయాలకే ఫ్రెండ్షిప్లు బ్లాస్ట్ అయిపోతున్నాయి కదా. చిన్న చిన్న విషయాలకే 2 days బ్యాక్ ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, మీరు చూసారులేదు తెలియదు కానీ, బెంగళూరు మహారాష్ట్ర నాకు గుర్తులేదు. ఒక కొడుకు తల్లిని కర్రతో కొడుతూ పరిగెట్టిస్తున్నాడు. ఎంత బాధాకరంగా అనిపించిందంటే ఇన్ని తీసుకెళ్ళి, తర్వాత ఆ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు వెళ్ళారు, వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మీరు కూడా చూసుంటారు, వైరల్ అయింది బాగా వీడియో. ఆలోచించండి, ఒక యవ్వనంలో ఉన్న ఒక కొడుకు తల్లిని కొట్టడం ఏంటండి? ఎంత దుర్మార్గం అది. ఒకవేళ తల్లి మంచిది కాకపోవచ్చు అనుకుందాం, కొడతారా? మనకన్నా పెద్దవాళ్ళపై చేయి చేసుకోవచ్చా? నేను కనీ పెంచింది కదా. అంటే మనుషులు ఎలా తయారైపోయారంటే ఒక యవ్వన వయసు వచ్చిన తర్వాత తల్లి ప్రేమ అక్కర్లే, తండ్రి ప్రేమ అక్కర్లే, భార్య ప్రేమ అక్కర్లే, లోకంలో నా ఇష్టం, శరీరంలో శక్తి ఉంది, బలం ఉంది, నేను ఏదైనా చేయగలను. గుర్తుపెట్టుకోండి, అది ప్రమాదం. ప్రేమలో ఓర్చుకునే తత్వం ఉంటుంది. అంటే నా తల్లే కదా, ఇంతకాలం నన్ను సాకింది, ఈ ఒక్క తప్పు నేను క్షమించలేనా? ఈ ఒక్క తప్పుని నేను కాయలేనా? నా భర్తే కదా, ఒక్క తప్పు నేను కాయలేనా? నేను అన్లిమిటెడ్గా చేసుకెళ్ళిపోయేవాడు గురించి చెప్పట్లేదండి. ఒకడు ఉంటాడు ఇంకా చేసుకుంటానే ఎంతకాలం. సహనానికి కూడా ఏముంటుంది చెప్పండి. అంటే నేను మంచి భర్తల గురించి, మంచి భార్యల గురించి, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మరీ ఇంకా సంవత్సరం పొడిగిన తప్పులు చేసుకుంటే వెళ్తూ ఉంటే ఇంకా లైఫ్ ఎక్కడ ఉంటుంది? అప్పుడప్పుడు తప్పులు చేస్తే దాన్ని ఏం చేయొచ్చు? క్షమించవచ్చు. ఇక నిత్యం తప్పులు చేస్తూ ఉంటే, ఇక రోజు తప్పు చేస్తూ ఉంటే ఇంకెవరు క్షమిస్తారండి?
అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్న భర్తలు ఉంటారు, కొంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్న భార్యలు ఉంటారు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు క్షమించలేం కదా. కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని తప్పనిసరిగా మనం ఏం చేయొచ్చు? ఓర్చుకోవచ్చు, క్షమించవచ్చు. అందుకే కొన్ని సందర్భాలు ఓర్చుకోవాలి, కొన్ని కష్టాలను ఓర్చుకోవాలి, కొన్ని ఇబ్బందులను ఓర్చుకోవాలి, కొన్ని మాటలను ఓర్చుకోవాలి. ఎందుకు? ఈ వ్యక్తిని వదులుకోకూడదు అనుకున్న సందర్భంలో కొన్ని ఓర్చుకోవచ్చు మనం. కానీ ఈ రోజున అంత ఓర్చుకునే అంత గొప్ప ఆత్మీయులు ఉన్నారంటారా? లేరు. ఎక్కడ ఓర్చుకున్నారు? తోటి సహోదరుల మీద మనకు ద్వేషాలు ఉంటాయి, సంఘానికి వస్తూ దైవజనుడి మీద ద్వేషాలు ఉంటాయి, కొంతమంది దైవజనులు విశ్వాసుల మీద ద్వేషాలు ఉంటాయి. ఉండొచ్చా? ఏదైనా ఉంటే ఫెయిర్గా మాట్లాడేసుకుంటే క్లియర్ అయిపోద్దండి. ఎప్పుడు చెప్తున్నా అండి, లోపల ప్రేమ లేకుండా పెదాలతో ప్రేమ కురిపించే వాళ్ళు ఎప్పుడు కూడా నిజాయితీ పరులు కాదు. లోపల ప్రేమ పెట్టుకుని పైకి గద్దించే వాళ్ళు ఉంటారు కదా, అది నిజమైన ప్రేమే. ఎందుకనంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు పాడైపోకూడదు, వీళ్ళు నా నుంచి దూరం అయిపోకూడదు అని ఒకే ఒక ఫీలింగ్తో వాళ్ళు తప్పు చేస్తే తట్టుకోలేక గద్దించి ఏమైనా సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా వదిలేసుకుందాం అనుకున్నవాడు ఆడే ఎలా పోతే నాకు ఎందుకు? మీరు ఎప్పుడైనా చూడండి, కుటుంబాల్లో ఒకరి గురించి ఒకరికి అనుబంధం ఉన్నంతసేపు బాగుంటుంది, కానీ అనుబంధం కనుక లేదనుకోండి, ఆడి సోవాడు జావని నాకు ఎందుకు, ఎటుపోతే నాకు ఎందుకు, నేను తిన్నానా ఉన్నానా ఎవరైనా అలాగే ఉంటారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఎందుకని? వాళ్ళిద్దరి మధ్య ఎఫెక్షన్ లేదు. ఎఫెక్షన్ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య తాత్కాలికమైన శారీరక సంబంధమే అవసరాన్ని బట్టి కనిపిస్తుంది తప్ప, నేను మళ్ళీ చెప్పనా, సరే ఫిజికల్ రిలేషన్ కంటే మెంటల్ రిలేషన్ అంటే మానసిక బంధం చాలా గొప్ప, తెలుసా? ఎందుకంటే ఒక మాట మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, నేనున్నా అనే భరోసాని కల్పిస్తుంది. కానీ ఈ రోజున రిలేషన్స్లో అవి లేవు. ఉన్నాయంటారా? లేవు. మరేముంది? కోపాలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, ఓర్చుకెళ్ళిన తత్వాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అనుకుంటాను, ఇంతకు ముందు తరానికి వెళ్తే కాంప్రమైజ్ అయ్యే తత్వం ఉండేది, మరలా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకునే తత్వాలు ఉండే. మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు చెప్పాలి మీరు. అప్పటికిప్పటికి వేరియేషన్ ఏంటి తెలీదా? చెప్పనా అప్పటికిప్పటికి వేరియేషన్ ఏంటి చెప్పనా? పూర్వం సెల్ ఫోన్లు లేవు కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టి ఇంట్లో ఉన్నాను, ఇంకెవరితో మాట్లాడాలి, చచ్చినట్టు మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఫోన్ వచ్చిందిగా, ఫోన్తోనే కాపురం. ఆయన ఆ రూమ్లో, ఈవిడ ఈ రూమ్లో, తెల్లవారులు ఫోను. నిద్ర పట్టకపోతే ఫోన్ ఉందిగా, తెల్లవారులు చూసుకుంటూ అలా కాలం గడిపేయచ్చు. అంటే భర్త ప్లేస్లో, భార్య ప్లేస్లో ఎవరు వచ్చారు ఇప్పుడు? సెల్ ఫోన్లతో కాపురాలు ఎక్కువ ఉన్నాయి. నిజం కాదంటారా? అందుకే ప్రతి వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారు? భర్త ప్లేస్లో స్మార్ట్ ఫోన్, భార్య ప్లేస్లో స్మార్ట్ ఫోన్. నిజమండి. పూర్వం ఇవి లేవు, టీవీలు లేవు. టీవీలు ఉన్న అప్పటికప్పుడు చూసి కట్టేస్తారు, అవునా కాదా? అస్తమానం కుదరదు. కానీ ఫోన్ అలా కాదుగా, నీ చేతిలో ఉంటుంది. నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా ఉంటుంది, ఇంట్లో ఉన్నా ఉంటుంది, బిల్డింగ్ ఎక్కినా ఉంటుంది, ఊరు బయటకు వెళ్ళి ట్యాంక్ ఎక్కినా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది? చేతిలో ఉంటుంది. సో నీ భర్త మాట్లాడకపోతే నీకు వచ్చిన లాస్ ఏంటి? ఫేస్బుక్ ఆన్ చేసుకుంటా, నెట్ అన్లిమిటెడ్ కదా ఇప్పుడు. అసలు అన్లిమిటెడ్ నెట్ పెట్టి తప్పు చేశారు అనుకుంటున్నాను నేను ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత. అందుకే కాంప్రమైజ్ అవ్వట్లే. అదే ఒకే ఇంట్లో ఉండి మాట్లాడే మనిషి లేకపోతే చచ్చినట్టు ఏం చేస్తారు? ఒక గదిలో ఇద్దరు పెట్టామండి, శత్రువులైనా సరే 3 రోజులు వదిలేండి వాళ్ళని భోజనం పెట్టి. ఎంత శత్రువు అయినా సరే చచ్చినట్టు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి భార్య భర్తలు అంతకన్నా దారుణమా? ఎందుకు మాట్లాడుకోవట్లా అని అంటే వేరే వ్యాపకాలు వచ్చినాయి. మగవాళ్ళు అనుకోండి, భార్య ప్లేస్లో బాటిల్ ఉంటుంది, బాటిల్ ఉండగా భార్య ఎందుకు అనేవాళ్ళు లేరా? అంటే బాటిల్తో కాపురం చేయరా, నేనెందుకు అనుకుని ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోద్ది. నిజమే. ఈ మాట వింటున్నప్పుడు ఈ రోజుల్లో యవనస్తులు కాపురాలు పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణమైన తెలుసా? భార్యల ప్లేస్లో ప్రేమించుకోవాల్సిన యవన కాలంలో ఉన్న భార్య భర్తలు ప్రేమించుకోకపోగా బాటిల్స్ వచ్చినాయి మగవాళ్ళకి, కొంతమందికి సెల్ ఫోన్స్ వచ్చినాయి. నీ ప్రేమను అవి దొంగిలిస్తున్నాయి. మాట్లాడుకునే పరిస్థితిలో ఒక్కొక్కటి సంవత్సరాలు. ఇప్పుడు ఎప్పుడైనా ఘర్షణ పడినప్పుడు కొన్ని రోజులు దూరం ఉండడం తప్ప అంటే తప్పు కాదు. కానీ కొంతమంది సంవత్సరాలు కూడా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారండి.
మరి అంత గ్యాప్ వస్తే చాలా కష్టం, చాలా కష్టం. అర్థమవుతుందా? చూడండి, అంటే ఇప్పుడు యాకోబు యాషావు ఇద్దరి మధ్య అన్నదమ్ములు కదా, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు కదా. పైగా ఇంకా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ట్విన్స్ అని చెప్పాలి, అంతే కదండి. యాషావు మడిం పట్టుకుని యాకోబు బయటకు వచ్చాడు. అక్కడే పోటీ మొదలైపోయింది అన్నదమ్ముల మధ్య. అరే నేను ముందు వెళ్తా అంటే మొత్తం మీద యాషావు బయటకు వచ్చాడు. కానీ యాకోబు నువ్వు వెళ్తే నేను ఎక్కడ ఒప్పుకుంటాను రా అని చెప్పి కాలు పట్టుకుని బయటకు వచ్చాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పుడు కూడా అన్నదమ్ముల మధ్య ఫైరే ఉంటుంది, కానీ ప్రేమగా ఉండే అన్నదమ్ములు ఎక్కడో కానీ ఉండరు. ఎప్పుడు ఉంటారు తెలుసా? పెళ్ళికి ముందు ఉంటారు. ఎవరికొకటి పెళ్ళి అవ్వకుండా ఉన్నసేపు అన్నదమ్ముల బంధం బాగుంటుంది. కానీ ఒక్కడికి పెళ్ళి అయినా సరే ఏమవుద్ది? యుద్ధమే అన్నదమ్ముల మధ్య. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే అనేలా ఉంటారు. ఎందుకని? ఆడేమంటాడు, పెళ్ళి అవనుడు మీ ఆవిడ మాట వింటున్నావురా నువ్వు అని అంటాడు. అనేసరికి ఇంకిద్దరి మధ్య ఘర్షణ పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రేమ స్థానంలో గొడవలు పెరిగాయి. యాకోబు యాషావుల మధ్య ప్రేమ లేదు, గొడవలు వచ్చాయి. కానీ ఎంత దాకా వచ్చినాయి అంటే ఆ జ్యేష్ఠత్వాన్ని కూడా ఏం చేసుకున్నాడు? రోజు ఈ మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యాషావులాగా మనం ఉండకూడదు. ఒక్క పూట మందు కోసం ఇంట్లో అన్ని తాకట్టు పెట్టొద్దు. అర్థమవుతుందా? కుటుంబ స్థానంలో మొబైల్ పెట్టొద్దు. నైట్ టైం నేను అందుకే చెప్తాను, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, భార్యాభర్తలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మీ మొబైల్ అటక మీద పెట్టండి, లేకపోతే సెల్ఫ్లో పెట్టండి, వేరే ప్లేస్లో పెట్టండి. కానీ ఎక్కడ పెట్టుకొని పడుకుంటున్నారు నిజం చెప్పండి? ఇక్కడే పక్కనే ఉంటుంది మొబైల్. అరే భార్యాభర్తలు పక్క పక్కన ఉండాలి, కానీ మొబైల్ ఉండడం ఏంటండి దరిద్రం? ఉండొచ్చండి. పిల్లలేమో ఒక మూల, అమ్మగారేమో మొబైల్ పెట్టుకుని ఒక మూల, అయ్యగారేమో మొబైల్ పెట్టుకుని ఒక మూల, కొన్ని రోజులు పిల్లలు ఇంకో మొబైల్ పెట్టుకుని ఒక మూల ఉంటారు. ఏది మాట్లాడుకునే పరిస్థితులే. అందుకే మొబైల్స్ వాడకాన్ని ఏం చేయాలా చెప్పాలి గట్టిగా. పోనీ నేను ఇంకో సలహా ఇస్తాను అన్న, వాళ్ళేమో అనుకున్న వాళ్ళకి వారం 2 రోజులు మొబైల్ బంద్ చేయండి నైట్, కనీసం ప్రేమగా మాట్లాడుకోండి. వినరు, మనం చెప్తాం కానీ వింటారేంటండి? మొబైల్ మీద ఉన్న ప్రేమ భర్త మీద ఎక్కడ ఉండేడ్చింది? మొబైల్ మీద ఉన్న ప్రేమ భార్య మీద ఎక్కడ ఉండేడ్చింది? ఎక్కడ సర్దుకుంటారు? ఒక్క 2 రోజులైనా, నేను మళ్ళీ చెప్తున్నానండి, కనీసం సాయంత్రం వరకు ఎలాగో తగలడ్డాం, కానీ సాయంత్రం అయినప్పుడైనా మొబైల్ ఎక్కడికి వెళ్ళాలా? పక్కకి వెళ్ళిపోవాలా, సెల్ఫ్లోకి వెళ్ళిపోవాలి. అంతేకాని తల దగ్గర ఒళ్ళోను పక్కన పెట్టుకుని దాని మీద దొరిలే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా వద్దు. ఇంకోటి ఏంటంటే రేడియేషన్ ప్రభావం కూడా పనిచేస్తుంది. కాబట్టి నైట్ టైం మ్యాక్సిమం నిద్రను పాడు చేసేది ఏంటి తెలుసా? మీరు బాగా గుర్తుపెట్టి, బాగా నిద్ర వచ్చినప్పుడు మొబైల్ చూడండి, కొంతసేపు నిద్ర రాదు. నిద్రలేని తరం ఎందుకు వస్తుంది? నైట్ టైము నువ్వు లైట్లు ఆఫ్ చేసిన తర్వాత నీ మొబైల్ కళ్ళకి ఎంత ఎఫెక్టో తెలుసా? ఎఫెక్టే కాదా? మరి 4 కళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఉరిని వస్తున్నాయి ఏంటి? మామూలుగా వస్తే అది దైవాధీనం, దాని గురించి నేను కామెంట్ చేయనండి. కానీ నువ్వు దాంట్లో తలకాయ ఇట్టేసి తెల్లవారులు అలా కళ్ళు పుంజి చూసి నిద్రపోతే కళ్ళు సైట్ వస్తుంది. మరి రాకేం చేద్దే? దేవుడు వయసును బట్టో, లేకపోతే నీ పరిస్థితిని బట్టో, చదువును బట్టో, కంప్యూటర్ దగ్గర చేసే వర్క్ను బట్టో సైట్ వస్తే తప్పులేదు. అలా కాకుండా సెల్లో తలకాయ పెట్టేసి తెల్లవారులు చూసుకుంటే వస్తాయి సైట్లు, హెడేక్లు వస్తాయి. హెడేక్లు ఎందుకు పెరుగుతున్నాయి? భార్య వల్ల హెడేక్ వచ్చాయని ఇప్పుడు మొబైల్ వల్ల వస్తున్నాయి. అంతే కదండి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మ్యాక్సిమం మొబైల్ మన ప్రైవసీని దొంగిలించడానికి వీలు. ఈ టీవీ వర్తమానం ద్వారా చూసుకోవాలని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ ఆధునిక యుగంలో ఫోన్లు మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఎంత నాశనం చేస్తున్నాయి అని అంటే, ఈ మొబైల్ తండ్రి బిడ్డలతో గడపకుండా సమయాన్ని దొంగిలిస్తుంది. ఈ మొబైల్ భార్యాభర్తలు కలిసి ఉండకుండా చేస్తుంది. అందుకనే మొబైల్ పక్కన పెట్టండి. మీరు బాగా ఆలోచించండి, పాపం కూడా మొబైల్ వచ్చే కదండి ఎక్కువైపోయింది. ఫోర్నోగ్రఫీ ఎందుకు ఎక్కువైపోయింది? సీక్రెట్ కాల్స్ ఎందుకు ఎక్కువైపోయినాయి? వాట్సాప్ వీడియో కాల్స్ ఎందుకు ఎక్కువైపోయినాయి? ఆలోచించండి. ఈ మధ్యన ఎవరో వాట్సాప్ వీడియో కాల్ చేశారట, అది బయటకు వచ్చేసిందంట. మళ్ళీ ఎలా మాట్లాడుకున్నారట? అయ్యోరు ఇద్దరు కూడా బట్టలు లేకుండా మాట్లాడుకున్నారట. ఆ వీడియో కాల్ బయటకు వచ్చిందంట. ఎంత అసహ్యమైన పని ఇది! ఎంత అసహ్యమైన పని ఇది! అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా, పాపం మన చేతిలోకి వచ్చింది, మన ఇంట్లోకి వచ్చింది, మన ఒంట్లోకి వచ్చింది. అది మన కుటుంబ జీవితాన్ని పతనం చేయక ముందే, కుటుంబ జీవితాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేయక ముందే దాని బారి నుంచి మనం ఏం చేయాలా?
వీడు తిండికే ఎడిక్ట్ అయ్యాడేమో యాషావు, కానీ ఈరోజు తిండి కంటే డేంజరస్గా మొబైల్కి ఎడిక్ట్ అయిపోయాం. ప్రతి ఒక్కరి చేతిలో, చిన్నోళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరి చేతిలో ఏముంటుంది? సెల్ ఉంటుంది, అన్లిమిటెడ్ నెట్ ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళ ఇష్టం. పిల్లలతో కూర్చుని ఈరోజు ఏం చెప్పారు అని మాట్లాడుకునే సమయాలు కూడా ఈరోజు తల్లిదండ్రులకు లేవు. అందుకని అతనికి ఏం పేరు పెట్టారంటే ఎదోము అని పెట్టాడు. ఎందుకని? ఎర్రని చిక్కుడుగా కూరను మోహించాడు కాబట్టే అతనికి వచ్చిన పేరేంటి? ఎదోము. మరి అతనికి ఎదోము అని పెడితే మీకు ఏం పేర్లు పెట్టాలా? మొబైల్ వాళ్ళ కోసం చెప్తున్నా, ఏం పెట్టాలా? నీ పేరేం పెట్టాలా? ఎర్రంది కాబట్టి ఎదోము అని వచ్చింది. మరి మొబైల్ చచ్చిపోతున్నాం కదా, నీకు పేరేం పెట్టాలా? కొంతమందికి, నేను వాళ్ళ గురించి చెప్తున్నాను, మీకు కొంతమంది తడివేసుకోకండి. ఇప్పుడు ఆ గురించి చెప్తున్నాను. ఎవడ మొబైల్ వాడితే వాడి గురించి చెప్తున్నా. అతిగా వాడడం తప్పు కాదు, అతిగా దానికి బానిస అయిపోయిన వాళ్ళు చెప్తున్నా. నీ కూడా ఏం పేరు పెట్టాలా? మొబైల్ అని పేరు పెట్టాలా? సెల్ ఫోన్ అని పెట్టాలా? చెప్పాలా? నీకు కూడా ఏదో పేరు పెట్టలేమో, శాంసంగ్, ఎయిర్టెల్ లాగా నీకు కూడా ఏదో పేరు పెట్టలేమో. అంతే కదండి. శాంసంగ్ అంటే మొబైల్ నేమ్ కదా. శాంసంగ్, నోకియా, ఐఫోన్ ఇంకా వచ్చినాయి కదా, ఇంకా చాలా చాలా మొబైల్స్ వచ్చినాయి కదా. నీకు కూడా ఒక పేరు ఏదో తగిలిస్తే బాగుంటుందేమో. అంటే మొబైల్ పిచ్చోళ్ళు చాలామంది తిరుగుతున్నారు లేదా? తగ్గించేద్దామా? ఆడికి ఏదోమని వచ్చింది, మనకి ఏదో పేరు రాకముందే దాని నుంచి ఏం చేద్దాం? ఆ ఎదోముకి వచ్చిన దర్శనమే యువోధ్యాయ గ్రంథం. ఓకేనా? ఇది ఇంట్రడక్షన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వర్తమానం వింటే నీవెవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటనంటే, నీ కుటుంబం పతనమైపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. అలనాడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడానికి కారణం ఒక్క పూట ఎర్రని చిక్కుడుగా కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం పతనమైపోవడానికి మందు కారణం కాదా? ఒక అమ్మాయి కారణం కాదా? ఒక మొబైల్ ఫోన్ నీ కుటుంబాన్ని, నిన్ను నీ భార్యని దూరం చేయలేదా? నీకున్న చెడు అలవాట్లు నిన్ను నీ భార్యను పతనం చేయలేదా? ఈరోజు నీ కుటుంబం పాడైపోవడానికి, నీ అన్నదమ్ముల మధ్య ఘర్షణ రావడానికి, నీ ఆత్మీయ జీవితమే సర్వనాశనం అవ్వడానికి ఏది కారణమో నాకు తెలీదు. అది నువ్వు ఈ రాత్రి విడిచిపెట్టగలిగితే మరలా నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధం. మరలా నీ కుటుంబాన్ని కట్టడానికి సిద్ధం. మందు వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మొబైల్ వాళ్ళ బిడ్డల ప్రేమను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మొబైల్ వాళ్ళ భార్యాభర్తలు మాట్లాడుకోకుండా విడిపోయి డైవర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాన్ని పతనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలనాడు యాషావు జ్యేష్ఠత్వం కోసం నాశనం చేసుకుంటే నువ్వు దేనికోసం నాశనం చేసుకున్నావు నాకు తెలీదు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు, దేవా అలాంటి పరిస్థితులు నేను ఉన్నానయ్యా, నా బ్రతుకును మార్చయ్యా. నేను ఏ పాపానికి అలవాటు పడిపోయానో, ఏ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయానో, ఏ త్రాగుడికి ఎడిక్ట్ అయిపోయానో, ఏ తిండికి ఎడిక్ట్ అయిపోయానో, ఈరోజు అది వదులుకోవడానికి సిద్ధం ప్రభువా అనుకుంటే మోకరించి ప్రార్థన చేయి. నిన్ను నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన సిద్ధం. దైవసకుడుగానే ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాన్ని కొందనాను. ఈ రాత్రి మీరు తెలియపరిచి లేఖన సత్యాలు బడి స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. దేవా, మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు యాషావు. ఈరోజు చిన్న చిన్న విషయాల కోసం కుటుంబాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు ప్రభువా. త్రాగుడు కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రభువా. పేకాట కోసం ఇంట్లో ఉన్న ఆర్థిక స్థితిగతులు సర్వనాశనం చేస్తున్నారు. ఆ మందు కోసం ఇంట్లో చైన్లు తాకట్టు పెడుతున్నారు, పాత్రలు అమ్మేస్తున్నారు, భార్య మెడలో పుస్తులు అమ్ముతున్నారు ప్రభువా. భార్యను వేధిస్తూ, బిడ్డలు వేధిస్తూ, వాళ్ళకి సరైన ఆహారం పెట్టలేని యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఈడుకొచ్చినా పెళ్లి చేయలేక అలాగే గాలి కొదిలేసిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మొబైల్కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేక, సత్సంబంధం లేక, ఫిజికల్ కానీ మెంటల్గా కానీ రిలేషన్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి ప్రభువా. ఈ రోజున ఏ పాపం వాళ్ళు వెంబడిస్తుందో, ఏ పాపం వాళ్ళ మనశ్శాంతిని దూరం చేసిందో, ఏ పాపం వాళ్ళ కుటుంబాన్ని విడాకుల దాకా తీసుకెళ్ళిందో, ఏ పాపం ప్రభువా వాళ్ళ జీవితాన్ని, ఆర్థిక పరిస్థితులను ఛిద్రం చేసిందో, ఏ పాపం వాళ్ళ ఆరోగ్యం మీద దెబ్బ కొట్టిందో, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఈరోజు ఎవరైతే ఇష్టపడి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ఆ చెడు వ్యసనాల నుంచి విడిపించబడే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలు కానీ వాక్యం విన్న, వర్తమానం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాహసము సన్నిధి కుడి వచ్చిన బిడలకును ఈ పరిచర్యకు తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.